ప్రార్థించుకుందామండి దేవుని సహాయం నిమిత్తం. స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, పరిశుద్ధమైన మహోన్నతమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయం నుంచి తండ్రి ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి మా ప్రార్థన విజ్ఞాపనలు మీ పాత్రను చేర్చటకు నాయన, ఈ విధంగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ఈ రోజు నాయన ఈ యొక్క సాయంకాల దినమున మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోక సంబంధమైన వర్తమానాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మీ మాటలు వినుటకు సిద్ధపడిన మేము అందరం కూడా నాయన, ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటలోని శక్తిని గ్రహించుటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించమని, ప్రతి మాటను మాకు అర్థం చేయించమని తండ్రి, ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా, మా ఆత్మల రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరితో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడున్న ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ సంబరాలతో దేవుని పిల్లలందరూ కూడా దేవుని పిల్లలతో కలిసి క్రైస్తవేతరులు కూడా చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ క్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చాలా సంతోషాల మధ్య గడుపుతున్నాం కూడా. అయితే ఇలాంటి సందర్భంలోనైనా కనీసం ప్రభు రాకలోని పరమార్థాన్ని క్రైస్తవేతరులు గుర్తించలేకపోయినా దేవుని పిల్లలుగా సంఘములో కొనసాగుతున్న మనమైనా గుర్తించి ఆయన మొదటి రాకలోని పరమార్థం మనం గ్రహించినట్లయితే మన జీవితాలు ఎంత గొప్పగా దేవునికి దగ్గరగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్లు అయితే చేస్తూ ఉంటామే కానీ ఆయన రాకడ వెనకాల ఉన్న పరిస్థితులను పెద్దగా క్రైస్తవ సమాజం పట్టించుకోవటం లేదని అర్థమవుతుంది. ఫస్ట్ తారీఖు నుంచి ఎక్కడ చూసినా రోడ్ల మీద, ఇళ్ల మీద మనకి స్టార్స్ కనిపిస్తూ ఒక సంకేతాన్ని అయితే సమాజంలోకి పంపిస్తూ ఉంటాం, మంచిది. కానీ దాని వలన మనకు కలుగుతున్న లాభం ఏంటి? క్రీస్తు ప్రభు భూలోకానికి రావటం వల్ల మనకు జరిగిన మేలేంటి అన్న విషయాన్ని ఈరోజు ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. దానికంటే ముందుగా కొన్ని సమస్యలను మనము కుటుంబం దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటే, కుటుంబంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని దేవుడు ఏక శరీరంగా చేశాడు. అలా అన్యోన్యంగా ఉండవలసిన భార్యాభర్తలు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు, అప్పుడప్పుడు కొట్టుకుంటూ కూడా ఉంటారు. మనకు తెలుసు, ఎవరికి బలం ఉంటే వారు గెలుస్తారు, భర్త అయినా భార్య అయినా. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, లైవ్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఒకసారి కుటుంబంలో ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మనం కన్నా పిల్లలు ఉంటే, ఒకసారి వారి పరిస్థితి మనం గమనిస్తే చాలా భయంగా, అమాయకంగా ఈ గొడవ ఆగిపోతే బాగుండు అని వాళ్ళు కోరుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. వారా మధ్యలోకి వచ్చి ఆ గొడవను ఆపలేరు, కానీ ఆ గొడవ ఆగిపోతే చూడాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్కూల్లో కూడా టీచర్స్ పిల్లల మధ్య ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే,
స్కూల్లో పిల్లలకి ఎప్పుడూ దెబ్బలు తింటూనే ఉంటారు. కారణం టీచర్ చెప్పిన హోంవర్క్లు కానీ, చదువుకొని రమ్మన్న క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చదువుకొని రానప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా ఏదో ఒక స్టూడెంట్కి దెబ్బలు తిన్నప్పుడు టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠాలు వింటారు, కానీ దెబ్బలు తిన్న ఆ స్టూడెంట్ మాత్రం ఎంతకీ ఆ పాఠం అతనికి అర్థం కాకుండా ఉంటుంది. కారణం వారిద్దరి మధ్య సఖ్యత లేదు, వారిద్దరి మధ్య సమాధానం లేదు. కాబట్టి టీచర్ ఎంత బాగా పాఠం చెప్పినా కూడా ఆ పాఠం ఆ స్టూడెంట్కి అర్థం కాదు. అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారి మధ్య మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారితో చూస్తూ, వారితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, కలిసి జీవిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య సమాధానం లేదు కాబట్టి, సఖ్యత లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మన రాజకీయాల గురించి ఆలోచిస్తే రాజకీయాల్లో ప్రతిపక్షం పాలక పక్షం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. కానీ అదే ప్రతిపక్ష నాయకుడు పాలక పక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒకే ప్లేస్లో ఏదైనా ఇంటర్వ్యూలో కానీ లేదా ఏదైనా పెళ్లి కార్యక్రమాలు కానీ కలిసినప్పుడు వారికి ఉన్న వ్యక్తిగత పార్టీలకు సంబంధించిన గొడవలన్నీ పక్కన పెట్టేసి చాలా హ్యాపీగా వారు మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రాజకీయాల గొడవల విషయంలో మనం ఆలోచిస్తే వారిద్దరి మధ్య సమాధానం లేనప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎవరైతే బలం కలిగిన వారో వారే పై చెయ్యి ఉంటుంది, మనకు తెలుసు ప్రతి సమస్యలో కూడా. ఈ మధ్య కాలంలో దేశాల మధ్య కూడా భయంకరమైన యుద్ధాలు జరుగుతూనే మనం చూస్తున్నాం. బలము కలిగిన వారిదే పై చెయ్యి అవుతుంది. కారణం ఆ రెండు దేశాల మధ్య కూడా సమాధానం లేదు. ఇలా గొడవలన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ సమయం వేస్ట్ చేసుకోకుండా ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి ప్రతి గొడవలోనూ ప్రతి సమస్యలోనూ బలము కలిగిన వారిదే పై చెయ్యి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనందరికీ కన్నతండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని ఆలోచిస్తే, లోకంలో ప్రతి గొడవకి విజయాన్ని పొందేవారు బలవంతులైతే, మన కన్నతండ్రి అయిన దేవుడు ఆయన ఎంత బలవంతుడో, ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాడో మనందరికీ తెలుసు. కానీ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను కానీ ఆయన బలాన్ని కానీ నరమాత్రులైన మనము అస్సలు గుర్తించం. కారణం ఆయన ఎంత శక్తిమంతుడో మనం గుర్తిస్తే ఖచ్చితంగా మన మాటలు కానీ మన క్రియలు కానీ నరమాత్రులం అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి సినిమా డైలాగులు కానీ కుటుంబంలో డైలాగులు కానీ మనం వింటూ ఉంటే, నేను తలుచుకుంటే ఆ దేవుడు కూడా నా చేతిలోంచి నిన్ను కాపాడలేడనే మాటలు మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుతూ కూడా ఉంటాం. అంటే అర్థం ఏంటి? మనము తలుచుకుంటే దేవుడు కూడా కాపాడలేడు అంటున్నామంటే మన హృదయంలో దేవుని స్థానం ఏంటి? దేవుడు నాకంటే చిన్నవాడు అన్నట్టుగానే మన మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒకసారి మన బ్రతుకు పుస్తకమైన పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఒక మంచి మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆరిన నేల మీద శాస్త్రవేత్తలు చెబుతున్న మాటను బట్టి 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎవరి గురించి దేవుడి మాట రాయించాడు? సాక్షాత్తు తన స్వరూపం తన పోలికలో చేయబడిన నరమాత్రులైన మనతో మాట్లాడుతున్న మాట. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని. ఇంతవరకు మనం పైన చూసిన గొడవలన్నీ కూడా మనం ఆలోచిస్తే అవన్నీ కూడా బలము కలిగిన వారిదే పై చేయి అవుతుంది, బలం కలిగిన వారిదే విజయం అవుతుంది. మరి జీవము కలిగిన దేవుని చేతిలో పడటం ఎంత భయంకరమో ఒకసారి మనము ఇదే బైబిల్లో నుంచి మనకంటే ముందు తరాల్లో జరిగిన పరిస్థితులను ఒకసారి మనం ఆలోచిస్తే,
దేవుడు ఎంత బలము కలిగినవాడు, ఎంత శక్తి కలిగినవాడు, ఆయన శక్తి సామర్థ్యాల వల్ల నరమాతుల మీద ఆయన చూపించిన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. ఆయన ఉగ్రత మాత్రమే కాదు, అంత ప్రేమమయుడు కాబట్టి ఇన్ని తరాలు భూమి మీదకి రాగలిగాయి. ఎప్పుడు ప్రేమామయుడు అనుకుంటూ బ్రతికేస్తేనేమో భయం లేకుండా బ్రతికేస్తాం. దేవుడు చాలా రౌద్రం కలిగిన వాడు, ఉగ్రత కలిగిన వాడు అనుకున్న వాళ్ళేమో అసలు దేవుని దగ్గరికి రాకుండా నరకపాత్రలైపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం దేవుని యొక్క సుగుణాలన్నీ మనం తెలుసుకుంటే ఆయన ఉగ్రత కంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక జీవము గల దేవుని చేతిలో పడటం ఎంత భయంకరమో కారణం ఏంటంటే, అసలు దేవుని చేతిలో ఎవరు పడతారు? దేవుని చేతిలో ఎవరు పడతారంటే, ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుని చేతికి చిక్కిపోతారు. మరి ఎవరు పాపం చేసిన వారు? ఆరిన నేల మీద ఏ భేదము లేదు, మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇంతకీ పాపం ఎక్కడ ప్రారంభమైంది? మనకి నరమాతులకి ఏదేని తోట నుంచే ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, మన ఆది తల్లిదండ్రులు వారు పాపం చేయనప్పుడు, వారు పరిశుద్ధులుగా బ్రతికినంత కాలం, దేవుని మాటకు లోబడినంత కాలం దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని స్వరం ఎప్పుడైతే ఏదైనా తోటలో వినపడిందో భయపడిపోయారు, దాక్కుంటున్నారు. అంతకుముందు దేవుడు ఎప్పుడు వస్తాడని దేవుని కోసం ఎదురు చూసేవారు. ఎప్పుడైతే పాపం చేశారో పాపానికి వారిలో కలిగింది ఏంటంటే భయం. దాక్కుంటున్నారు, చెట్లు చాటును దాక్కుంటున్నారు. చెట్లు చాటును దాక్కుంటున్నారంటే దేవుడు ఏమన్నా చెట్టు చాటునుంటే కనపడరా అండి? అంతకుమించి వాళ్ళకి ఛాన్స్ లేదు. కారణం భయం. ఆ భయానికి కారణం పాపం. కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసిన వారందరూ కూడా దేవునికి దొరికిపోతున్నారు. అదే జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరమనే మాట. అయితే ఈ పాపం ప్రారంభమైనప్పటికీ కూడా దేవుడు తన పిల్లల పట్ల ఆయన కరుణ చూపుతూనే ఉన్నాడు. ఒక పక్క ఆ పాపాన్ని వాళ్ళు వీడాలని ఎన్నో సంఘటనలు వారికి చూపిస్తూ ఎంతో మందిని తన యొక్క ఉగ్రతకు బలి చేస్తూ మిగిలిన వారిని కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని పెద్దగా నరమాతులు పట్టించుకోకుండా మనకు కాదు కదా, మనకు జరగటం లేదు కదా అనుకుంటూనే ఉంటున్నారు. ఈ సందర్భం ప్రతి తరములో మనం చూస్తూనే ఉంటున్నాం. మనకు జరగలేదు కదా, మన ఇంట్లో జరగలేదు కదా అని నిర్లక్ష్య భావమే చూపిస్తాము. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడో, ఆ ప్రేమకు మనం బానిసలమైపోవాలని అపోస్తులు మాట్లాడినట్టుగా ఆ ప్రేమకు మేము బానిసలమైపోయానంటారు. కానీ ఆ ప్రేమను మాత్రం మనం పెద్దగా అర్థం చేసుకున్నట్టుగా కనబడం. ఎంత ప్రేమమయుడో ఆ ప్రేమమయుడు కాస్త మనకి పగవాడైపోతున్నాడు. ఇంట్లో మనకి చిన్న సమస్య వచ్చేసి ఒకరి ముఖంలో ఒకరు చూసుకోకుండా గొడవలు పడితే ఆ ఇంట్లో మనం ఉండగలమా అండి? పురుషులైతే గొడవ జరిగిన వెంటనే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ స్త్రీమూర్తులు పాపం ఎటు పోలేరు కాబట్టి ఇంట్లోనే ఉంటారు. పురుషులు గొడవ పెట్టుకొని గొడవ జరిగి అటు ఇటు తిరిగేసి మరలా ఇంటికే రావాలి. కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు కాబట్టి ఒకరి ముఖంలో ఒకరు చూసుకోలేరు. ఇప్పుడు కుటుంబంలోనే సమాధానం లేనప్పుడు, ఒకరికొకరు పగవారైనప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే, సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవునితో మనకి పగ ఏర్పడితే అది ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలండి మనం. ఇంట్లో సమస్య ఉంటేనే, ఇంట్లో మనకి పగవారు ఉంటేనే, లేదా మన బంధువుల్లో పగవారు ఉంటేనే, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మన గొడవలు ఉంటేనే అక్కడ మనము జీవించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటిది దేవునితోనే మనకి విరోధం ఉంటే, లేవికాండము 26వ అధ్యాయము, లేవికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నింటిని అనుసరింపక నా నిబంధనను మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకున్న ఎడల
నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు, ప్రాణములను ఆయాసపరచినట్లు తాప జ్వరమును క్షయరోగం మీ మీదకి రప్పించదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. నేను మీకు పగవాడనవుదును. ఏమంటున్నాడండి దేవుడు? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు జనాంగం బ్రతకకపోవటం వలన ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి దేవుడే పగవాడైపోయాడంటండి. దేవుడే పగవాడైపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎక్కడున్నాడు? మహాకాశాలకు పైన దేవుడు ఉన్నాడు. నరమాతులమైన మనము ఆరిన నేల మీద, చిన్న భూగోళం మీద చిన్న ఆకారం కలిగి బ్రతుకుతున్నాం మనం. ఈ భూమి దేవునికి పాదపీఠం, ఆయన కాలు మోపే చిన్న పాదపీఠం. అలాంటి భూగోళం మీద ఉన్న మనము ఆ దేవునితోటి పగ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆయన పగవాడు మాత్రమే కాదంటండి, ఇంకా ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో ఆయన మనకి విరోధి అయిపోతున్నాడు. మనం చేస్తున్న తప్పులను బట్టి, మనం చేస్తున్న పాపపు కార్యక్రమాలను బట్టి ఆ దేవుడు మనకి విరోధి అయిపోతున్నాడండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 16వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వెంటనే మనము దేవునికి విరోధులం అయిపోతున్నాం. లేవి కాండంలోనే దేవుడు మనకు పగవాడైపోతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు మనకి విరోధి అయిపోతున్నాడు. మనకి ఇంట్లోనే లేదా మనం తిరుగుతున్న ప్రదేశంలోనే, మనం పనిచేస్తున్న దగ్గర మనకు శత్రువులు కానీ మనకు విరోధులు కానీ ఉంటే, పగవారు ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అట్లాంటిది దేవునితో మనకు వైరం ఉంటే. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన మనకి శత్రువు అయిపోతున్నాడు అంటండి. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను మీరతామో, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకమో, ఆటోమేటిక్గా మన పరిస్థితి ఎలా అయిపోతుందంటే దేవుడే మనకు శత్రువు అయిపోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయటకు యెహోవా వారికి శత్రువాయను. అంత ప్రేమమయుడు కన్న తండ్రి అయిన దేవుడు ఎందుకండి తన ప్రజలకు శత్రువు అయిపోయాడు? గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆకాశం అందున్నాడు, మనము ఆరిన నేల మీద ఉన్నాం. ఆ దేవుడు మనకు పగవాడైపోయినా, ఆ దేవుడు మనకు శత్రువు అయిపోయినా, ఆ దేవుడు మనకు విరోధి అయిపోయినా మన జీవితం ఎంత దారుణంగా ఉంటుందో చూడాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి? దేవుడు వారితో చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే మీరు ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతుకుతానని ఏకకంఠంతో చెప్పినప్పుడే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ ఆ మాటలన్నీ వారు బొత్తిగా మీరుతూనే ఉన్నారు. ప్రతి విషయంలో దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. దాని వలన వారికి కలుగుతున్న ఇబ్బంది ఏంటండి? వారికి మిక్కిలి ఇబ్బంది కలుగుతుందంట. దేవుడు వారికి శత్రువైన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. ఎంత ఇబ్బంది కలుగుతుందండి? మిక్కిలి ఇబ్బంది కలుగుతుంది ఇశ్రాయేలు జనాంగానికి. ఇప్పుడు అదే దేవుడు కదండి మనకి కూడా. వారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్టే మనకి కూడా క్రొత్త నిబంధన ఉన్నది కదా. పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు కలిపి మనం పాటించాలి కదా. పాత నిబంధన ఇశ్రాయేలు జనాంగానికి అయినప్పటికీ కూడా దానిలో నుంచి ఎత్తి క్రొత్త నిబంధనలు కూడా రాయబడ్డాయి. కాబట్టి అది ఆరైన నేల మీద ఉన్న ప్రతి ప్రజలకి కూడా అవసరం. వారిలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు వారి వల్ల మనకి కూడా కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి. మన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నామా? మనం బ్రతకనప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? అదే దేవుడు మనకు పగవాడైపోతున్నాడు, అదే దేవుడు మనకి విరోధి అవుతున్నాడు.
అదే దేవుడు మనకు శత్రువు అయిపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. కానీ దేవుడు అంటే మాత్రం మనకి కొంచెం కూడా భయము భక్తి అనేది అస్సలు ఉండదు. పోలీసు వారికి భయపడతాము, లేదా ఒక అధికారికి భయపడతాము, స్కూల్లో టీచర్లకు భయపడతాము, ఇంట్లో తల్లిదండ్రులకు భయపడతాము. భయపడొద్దు అనేది నా ఉద్దేశం కాదు, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ భయపడవలసింది, భయాన్ని చూపించవలసింది హృదయపూర్వకం ఎవరికంటే మన ఆత్మలకు కన్న తండ్రి అనే దేవుడికి. కానీ ఆ దేవుని పట్ల మనకు అంత భయము భక్తి ఉంటుందా అండి? ఇప్పుడు దేవుడితో మనకు వైరం ఉంటే, దేవునితో మనకు శత్రుత్వం ఉంటే ఇబ్బంది కలుగుతుంది దేవునికా మనకా? మనం ముందు చూసిన ప్రతి సమస్యలో, ప్రతి గొడవలో బలవంతులదే పై చేయి అవుతుంది. బలం లేని వారి పరిస్థితి ఏంటిది? వారు బలహీనులు కాబట్టి ప్రతి విషయంలో వారే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆ సర్వశక్తిమంతునితో మనకి వైరం ఉంటే, ఆ దేవునితో మనకు శత్రుత్వం ఉంటే ఇబ్బంది ఎవరికి? మనకా దేవునికా? మనకి 100% మనమే ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవుడు మనకి తండ్రిగా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటుంది మన జీవితం. ఆ దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్నంతకాలం చాలా హ్యాపీగా ఉంటాం మనం. ఆ దేవుడు మనకి సంరక్షకుడుగా, ఆశ్రయదుర్గంగా ఉన్నంతకాలం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంట్లో తిండికి ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, మంచి ఆరోగ్యం లేకపోయినా సరే దేవుని యందు చాలా హ్యాపీగా బ్రతికేస్తాం. ఏది లోటుగా ఉందన్న ఫీలింగే ఉండదు. కానీ అదే దేవుడు మనకు శత్రువు అయిపోతే ఎంత భయంకరమో పాత నిబంధన గ్రంథంలో మనం అందరం ఎన్నోసార్లు చదువుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అవన్నీ కూడా రాయించి పెట్టిన దేవుడు, ఎందుకంటే మనకి బోధ బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. పాత నిబంధనలోని సంఘటనలన్నీ కూడా మనకి బోధ బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. కానీ ఆ దేవుని విషయంలో మనం చూపించే నిర్లక్ష్య భావం, మన మాటలు కూడా దేవుని సన్నిధిలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అదే విషయాన్ని ప్రసంగి గారు మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మన మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కానీ మనం వాక్యం చెప్పేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా విచ్చలవిడిగా మాట్లాడేస్తాం. ప్రార్థనలో కూడా దేవునికి ఆర్డర్లు వేస్తూ ఉంటాం. అలా ఆర్డర్లు వేస్తున్నామంటే అర్థం దేవుడు ఎక్కడున్నాడో మనం ఎక్కడున్నామో గ్రహించలేదని అర్థం. దేవుడు ఆకాశమందున్నాడు. ఈ ఆకాశ మహాకాశాలలో, ఈ విశ్వములో భూమి ఎంత పెద్దది? ఒక చిన్న ధూళి కణమంతది భూమి. ఆ ధూళి కణమంత దాని మీద నరమాత్రులమైన మన జీవితం ఎంత, మనం ఎంత అండి? అందుకే ఆ దేవునితో మాట్లాడేటప్పుడు మన మాటలు ఎంత కొద్దిగా ఉంటే అంత మంచిది, ఎంత మర్యాదగా. ఏదైనా అధికారితో మనం ఇచ్చలవిడిగా మాట్లాడతామండి? పోనీ గంటల గంటలు మాట్లాడడానికి మనకి పర్మిషన్ ఉంటుందా? 2-3 మాటలే మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, చేతులు కట్టుకొని మాట్లాడాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, వారి ముందు నిలబడటానికి కూడా మనకు అర్హత ఉండదు. అసలు వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళటానికి కూడా మనకు పర్మిషన్ ఉండదు. నరమాతుర్లే వారు కూడా, కాకపోతే మనకంటే అధికారంలో ఉన్నారు వారు. అట్లాంటిది 3 లోకాలకు చక్రవర్తి అయిన దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎంత కొద్దిగా, ఎంత మర్యాదగా ఉండాలండి? మన మాటల్లో భయం కనపడాలి. కారణం, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆకాశం అందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను. భయం మనకు ఉండాలి. కానీ ఈ భయం అంతా కూడా ఎవరికి ఉంటుందో తెలుసండి? మనం ఏ భూమి మీద ఉన్నామో ఆ భూమికి దేవుడు అంటే భయం అండి. అదే 6 నేల మీద మనం ఉన్నాము, కానీ 6 నేల మీద ఉన్న మనకేమో దేవుడు అంటే అసలు భయం ఉండదు. కానీ ఈ భూమికి ఎంత భయమో తెలుసా దేవుడు అంటే? కీర్తనల గ్రంథం 76వ అధ్యాయములో, కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం 9వ వచనములో, దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. భూమి భయపడటం ఏంటండి? ఎప్పుడు? దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకు దేవుడు న్యాయపు తీర్పుకు లేచినప్పుడు భూమి భయపడిపోతుందంటండి.
మనం ఎప్పుడు భయపడతాం? ఎక్కడైనా అక్కడక్కడ భూకంపం వచ్చిందంటే ఆ వార్తలు చదివినా కూడా భయపడిపోతాం. అమ్మా దేవా, మేమున్న ప్రాంతంలో భూకంపం రానందుకు దేవానికి స్తోత్రం అని ఒక మాట అనేసి ఊరుకుంటాం. భూకంపం చదివిన ఆ వార్తలు చూసినా భయపడిపోతూ ఉంటాం. కానీ భూమి ఎక్కడ భయపడుతుంది? దేనికి భయపడుతుంది? దేవుడు న్యాయం తీర్చడానికి లేచినప్పుడు భూమి భయపడిపోతుందంటండి. భూమే భయపడిపోతుంది. భూమి మీద ఉన్న నరమాత్రమైన మనం మాత్రం దేవుడు అంటే కొంచెం కూడా భయం అనేది ఉండదండి. ఇంకా జలరాశులు కూడా అండి, పక్క అధ్యాయంలోనే 77వ అధ్యాయంలో 16వ వచనంలో, 77వ అధ్యాయము 16వ వచనంలో, జలములు కూడా దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడను, అగాధ జలములు గజగజలాడెను. ఎవరిని చూసండి? మన కన్న తండ్రి అయిన దేవుని చూచి నీళ్ళంట గజగజలాడుతున్నాయంటండి. ఈ గజగజలాడటం అనే విషయం మనం ఎక్కడ చూస్తాము? ఇందాక మనం చదువుకున్న, మన ప్రారంభంలో విన్న స్కూల్లో టీచరు ఏదైనా హోంవర్క్ చేయమన్నప్పుడు పిల్లలు చేయకపోతే ఆ టీచర్ కొడుతున్నప్పుడు పిల్లలు గజగజలాడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ జలములు ఎన్ని ఉంటాయండి భూమి మీద? 3 వంతులు నీళ్ళే ఉన్నాయి కదా భూమి మీద. కానీ ఆ నీళ్ళన్నీ కూడా, ఆకాశంలో కూడా నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళన్నీ కూడా ఈ దేవునికి భయపడిపోయి గజగజలాడిపోతున్నాయండి. కానీ మనకేమో నీళ్ళంటే భయం. సముద్రం దగ్గరికి వెళ్ళి భయపడిన వాళ్ళని ఎవరైనా ఉంటామండి? మొట్టమొదటిసారి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భయపడకుండా ఉంటామా? అంత పెద్ద కంటి చూపు మేర నీళ్లే కనపడుతున్నప్పుడు, అంత పెద్ద అలలు మన మీదకి వస్తున్నప్పుడు ఆ సముద్రపు ఆ శబ్దాలకి భయపడిపోతాం. కానీ అంత పెద్ద నీరు దేవుని ఎదుట గజగజలాడిపోతుందండి. కానీ అదే దేవుడు ఆ నీటిని చూపించి మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? కానీ దేవుడు మనకి ఇది గుర్తు చేయాలండి ప్రతిసారి. మనమంటే దానిలో దేవుని ప్రేమ చూడాలండి. మనం దేవుడు ఎంత శక్తిమంతుడో పదే పదే మనకు జ్ఞాపకం చేస్తూ, సృష్టిని చూపిస్తూ, ఇదిగో నీళ్లు భయపడుతుంది, భూమి భయపడుతుంది, మీరెందుకర్రా నాకు భయపడరని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే దాంట్లో దేవుని ప్రేమను చూడాలా, దేవుని ఉగ్రతను చూడాలా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనంలో, సముద్రము దాటలేకుండా ఉన్నట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? భూమి వణికిపోతుంది దేవుడు లేస్తే, జలరాశులన్నీ కూడా గజగజలాడిపోతున్నాయి. కానీ అదే భూమి మీద ఉన్న మనం మాత్రం దేవుడు అంటే కొంచెం కూడా భయపడలేదంటే, ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నా సన్నిధిని మీరు వణకరా, భయపడరా అంటున్నాడు. అంటే భయం ఉందనే మనలో భయం లేదనా అండి? అసలు నేను ఎందుకు దేవునికి భయపడాలండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆ మాట అంటున్నామంటే మనకు సరిగ్గా మతి స్థిమితం లేదని అర్థం. కారణం ఏంటంటే, మనం నిజంగా నరమాత్రులు మనం గుర్తిస్తే, దేవుడు ఆకాశం అందు ఉన్నాడని గుర్తిస్తే ఆయనకు ఖచ్చితంగా భయపడి తీరాలి. కానీ ప్రియ దేవుని సంగమా, ఆ దేవుడు అంటే మనకు కొంచెం కూడా భయం లేదు. ఇంకా మనం దేనికి భయపడతామండి? మనం దెయ్యాలకు కూడా భయపడతాం. ఆ దెయ్యం ఉందో లేదో కూడా తెలియదు మనకు సరిగ్గా. సినిమాలు, సీరియల్ ఇవన్నీ చూసేసి అర్ధరాత్రి తెల్ల చీర కట్టుకొని, తెల్ల పూలు పెట్టుకొని, అదేందో దెయ్యాలన్నీ కూడా ఆడ దెయ్యాలే వస్తే మరి మగ దెయ్యాలు పెద్దగా కనపడవు. కానీ ఆ దెయ్యాలకు మనం భయపడతాం. కానీ ఆ దెయ్యాలేమో దేవునికి భయపడుతున్నాయి. ఎంత విడ్డూరమో చూడండి. భయపడాల్సిన వాటికి మనం భయపడలేదు, కానీ దెయ్యాలు కానీ, భూమి కానీ, జలరాశులు కానీ ఇవన్నీ కూడా భయపడవలసిన దేవునికి భయపడుతున్నాయి. వాటికున్న జ్ఞానం కూడా మనకు లేదు. కానీ నరుడంటే సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక, జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు. ఆ దేవునికి పిల్లలమైన మనం మాత్రం దేనికి భయపడాలో తెలియటం లేదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడాన్ని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే,
దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. దెయ్యాలంట దేవుడంటే నమ్మటం మాత్రమే కదంటండి, వణికిపోతున్నాయంట. యేసు ప్రభు వారు ఆ సేనా దెయ్యానికి కనపడ్డప్పుడు భయపడిపోయాయి. మా సమయం ఇంకా రాలేదు కదా ప్రభు, అప్పుడే మమ్మల్ని నరకానికి పంపించడానికి వచ్చేసావని భయపడిపోతున్నాయి, దేవుని వేడుకుంటున్నాయి. కానీ ఆ దెయ్యాలకు మనం భయపడతాం, కానీ దేవుడంటే మాత్రం కొంచెం కూడా భయం లేదు. దేవుడంటే భయం లేకుండా బ్రతికిన వారి పరిస్థితులు దేవుడు గ్రంథంలో రాయించి పెట్టాడు, మనకు తెలుసు కదండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో దేవునితో సమాధానం లేకుండా దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, తన ఇష్టానుసారంగా తన ఇష్టం చొప్పున బ్రతికిన ధనవంతుడు గాథ మనకు తెలుసు కదా. దేవునితో సమాధానం లేకుండా, దేవుడంటే భయం భక్తి లేకుండా చనిపోతే ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాము. నాయనా తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడమని కేకలు వేస్తున్నాడండి. మనం ఇంకా బ్రతికే ఉన్నాం, ఇంకా మన శరీరంలోనే ఉన్నాం, మనం ఇంకా బ్రతికే ఉన్నామండి, శరీరంలో ఉన్నాం. అవకాశం ఉంది, దిద్దుకోవడానికి అవకాశం ఉంది. మన పాపాన్ని సరి చేసుకోవడానికి ప్రభు రక్తం సిద్ధంగా కూడా ఉంది. కానీ ధనవంతుడైతే చనిపోయి కేకలు వేస్తున్నాడు. ధనవంతుడి మీద అబ్రహాం గారు మోపిన నేరం ఏంటండి? తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడంట. అంటే నరమాత్రులు మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకూడదా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు కదా, దేవుడు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకునాయన, కాకపోతే ప్రతి దాన్ని బట్టి దేవుడు తీర్పులోని తెస్తాడని జ్ఞాపకం మందు పెట్టుకోమని యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అర్థమైంది, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, కాకపోతే న్యాయంగా, క్రమంగా, అక్రమంగా బ్రతకూడదు. అలా బ్రతకకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికి చనిపోతే, ఇందాక మనం చదివాం కదా హెబ్రీ పత్రికలో, ఆ జీవము గల దేవుని చేతిలో పడిపోతాం. అది చాలా భయంకరం. ఇప్పుడు ధనవంతుడు ఎంత కేకలు వేసినా ఆ పరిస్థితి నుంచి మార్చబడలేదు కాబట్టి భూమి మీద ఉన్న తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నాడండి. నాకు ఎలాగ ఈ పరిస్థితి మార్చబడదు, నేను మార్చుకోలేను, కానీ భూమి మీద బ్రతుకున్న నా కుటుంబ సభ్యులు వారు మారటానికి అవకాశం ఉంది, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా అవకాశం ఉంది, కాబట్టి నీ దగ్గర ఉన్న లాజరు నా కుటుంబాన్ని దగ్గర పంపించమని అబ్రహాం గారిని వేడుకుంటున్నాడండి. ఎవరి గురించి వేడుకుంటున్నాడు? తన గురించి కాదు, భూమి మీద ఉన్న తన కుటుంబ సభ్యుల గురించి వేడుకుంటున్నాడు. కానీ అవకాశం లేదు. అక్కడ అబ్రహాం గారు చెప్పింది ఏంటండి? లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25 నుంచి, భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి. ఇప్పుడు 6 నేల మీద ఎంతో మంది సేవకులు ఉన్నారు, సేవకుల మాట వినాలి. బైబిల్ ఉంది, మన జీవ గ్రంథం మన చేతిలో ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనం పఠిస్తే ఏ పాపం వల్ల మనం దేవుని చేతిలో పడిపోతున్నామో, దేవునికి శత్రులం అవుతున్నామో, ఏ దేవుడు మనకు విరోధి అవుతున్నాడో, ఏ దేవుడు మనకు పగవాడు అవుతున్నాడో, వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి పరిష్కారం మన చేతిలోనే ఉందండి. అదే బైబిల్. పాపం చేసిన ప్రతి వారు దేవునికి దొరికిపోతామండి. అయితే పాపం చాలా సులువుగా చేస్తూ ఉంటాం మనం. పాపం చాలా సులువుగా చేస్తూ ఉంటామండి. కానీ ఆ పాపం పోగొట్టుకోవాలంటే దేవుడు ఒక పెద్ద సంకల్పాన్నే చేయాల్సి వచ్చిందండి. అదే దేవుని యొక్క ప్రణాళిక. నరమాతులమైన మనం చేసిన పాపం తీసివేయబడటం కోసం సాక్షాత్తు దేవుడు తన ప్రియకుమార్ని భూలోకానికి పంపించాడు. అదే క్రిస్మస్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ప్రభు రాక, మొదటి రాకలోని కారణం నీ పాపం నా పాపం కోసమే. ఆయన చనిపోవటం కోసమే వచ్చాడండి. అప్పుడప్పుడు మనకి కొన్ని మరకలు అంటించుకుంటూ ఉంటాం. కాఫీ మరకలు, టీ మరకలు కానీ, లేదా ఇంకు మరకలు కానీ, కూర మరకలు కానీ అంటించుకుంటూ ఉంటాం. ప్రతి మరకకు కూడా మనం ఏదో ఒక పరిష్కారం చూపిస్తాం, ఆ మరకను పోగొడతాం. కానీ అన్నిటికంటే పెద్ద మరక, అన్నిటికంటే పెద్ద సమస్య మనం అంటించుకున్న పాపం. ఆ పాపం కడిగివేయబడాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తమే శరణ్యం మనకి. పాపం అయితే చాలా సులువుగా చేసేస్తూ ఉంటామండి. పాపం చేయటం మనకు అలవాటుగా మారిపోయింది. అలవాటు అనేది ఎలా ఉంటుందండి? అలవాటు పడిన పని చేయడానికి మనం ఏమైనా కష్టపడతాం, ఇబ్బంది పడతామా? కానీ నరమాత్రులైన మనకి పాపం చేయటం అలవాటు అయిపోయిందండి. కానీ ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో, మన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పరిపూర్ణ చేయడానికి మనలోకి వస్తాడు కదా, సర్వసత్యంలోకి నడిపించడానికి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో హృదయంలో ఉంటే
ఖచ్చితంగా పాపం చేయడానికి భయపడతాం. వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతిదానికి భయపడిపోతాం. అయ్యో నేను దేవుని కుమారుణ్ణి, నేను ఈ తప్పు చేస్తే, ఈ పాపం చేస్తే, ఈ మాట మాట్లాడితే, ఈ విధంగా నడిస్తే, ఈ పని చేస్తే నా దేవునికి అవమానం వస్తుంది, నా ప్రభువారు చేసిన బలియాగం నా జీవితంలో వృధా అయిపోతుంది. ఆయన కార్చిన రక్తంతో నన్ను కొన్నాడు, ఆ వెల కట్టలేని రక్తంతో నన్ను కొనుక్కున్నాడు దేవుడు. నా విలువ పడిపోతుంది, నా క్రీస్తు ప్రభు యొక్క రక్తానికి విలువ లేకుండా పోతుందని ఆ భయం వస్తుందండి. ఇవన్నీ రావాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు లేడో పాపం చేయటం మనం అలవాటుగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకం నుంచి రావడానికి కారణాన్ని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఎందుకోసం భూలోకానికి వచ్చానని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయంలోను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభువారు ఎందుకు వచ్చానని చెప్తున్నాడండి? ఆయన శాంతిని మనకి ఇవ్వటానికి వచ్చాడంట. శాంతి అనే దగ్గర 3 అని పుట్టినట్టు నెంబర్ వేసింది. అక్కడ ఏముందండి? సమాధానం. ఇప్పుడు మనుషుల మధ్య ఏమీ లేకపోవటం వల్ల ఈ గొడవలన్నీ జరుగుతున్నాయండి. ప్రారంభంలో మనం చూసాం, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవటం వల్ల గొడవలు, పార్టీల మధ్య గొడవలు, సమాధానం లేకపోవటం వల్ల, దేశాల మధ్య గొడవలు, సమాధానం లేకపోవటం వల్ల. అదే సమాధానం ఉంటే, ఇప్పుడు లోకములో వచ్చే సమాధానం కంటే యేసు ప్రభువారు ఇచ్చే సమాధానం అది వెలకట్టలేనిది. ఆ సమాధానం లోకంతో సంబంధం లేనిది. ఆ సమాధానం ఎవరితోనండి? ఏ దేవునికైతే మనం పగవాళ్ళమయ్యాము, ఏ దేవునికైతే మనం శత్రువులం అయిపోయాము, ఏ దేవుడైతే మనకు విరోధి అయిపోయాడో ఆ దేవునితో మనకి సమాధాన పరిచాడండి. మనకెందుకండి దేవునితో సమాధానం అనుకుంటామా? అలా అనుకుంటే ఇదిగో ధనవంతుడు వేసే కేక వేసే పరిస్థితి ఉంటుంది. దేవునికి శత్రువుగా మనం చనిపోయినా, దేవునికి విరోధిగా మనం చనిపోయినా, దేవునికి పగవాడిగా మనం చనిపోయినా ఆ జీవము గల దేవుని చేతిలో పడిపోతాం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఇదిగో ఆ బలమైన దేవుని చేతిలో మనం పడకుండా ఉండటానికి, ఆ దేవునికి మనకి సంధి చేయటానికి, ఆ దేవునికి మనకి మధ్య ఉన్న ఆ పాపాన్ని తీసివేయటానికి ప్రభువారు వచ్చేసి ఇద్దరికి సంధి చేశాడండి, సమాధానపరిచాడు. అందుకని ఆయన 1 యోహాను పత్రికలో ఆయన మనకి శాంతికరమై ఉన్నాను అంటున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, ఆయన్ని మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే అంటే ఇంకెవరు లేరని, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమును కూడా ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు. ఇవన్నీ ఎలా చేశాడంట దేవుడు? ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం వలన జరిగిందండి దేవునితో సమాధానం. ఇవన్నీ కూడా మనకి జరగటానికి క్రీస్తు ప్రభు యొక్క బలియాగం. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో మనకు సమాధానం ఎలా వచ్చిందండి? మనం ఇందాక పాత నిబంధనలో చదివాం. దేవుడు మనకి ఆయన చెప్పిన మాటల ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకపోతే ఆ దేవుడు మనకి ఏమైపోతున్నాడు? విరోధి అయ్యాడు, శత్రువు అయిపోయాడు, పగవాడైపోయాడు. మరి అంత శత్రువైన దేవునితో మనకు సమాధానం ఎలా వచ్చింది? ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా వచ్చింది? 9వ వచనములో, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనకు సమాధానం ఎలా వచ్చిందంటే, కాబట్టి ఆయన రక్తం వలన, క్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఏలయనగా శత్రువులమై ఉండగా, పాత నిబంధనలు మనం చదువుకున్నాము కదండి, దేవుడే మనకు శత్రువు అయిపోయాడు.
శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడుదుము. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సమాధానం లేకుండా ఒకవేళ మనము రక్షణలో ప్రవేశించడానికి అవకాశం లేదు. దేవునితో మనకు సమాధానం జరగకుండా, దేవునితో మనకి సమాధానం కలగకుండా మనం రక్షణలో ప్రవేశించటం అసంభవం అండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని మనం పండగ చేసుకొని హ్యాపీగా గడిపేసి ఆ 2-3 రోజులు, ఆ నెల రోజులు తర్వాత చనిపోయి నరకానికి వెళ్ళిపోతే యేసు ప్రభు వారు వచ్చి ఉపయోగం ఏముందండి? ప్రతి సందర్భంలోను, ప్రతి ప్లేస్లోనూ ప్రభువారు పుట్టారని కేకులు కట్ చేస్తాం, బయట వారిని కూడా పిలిచి భోజనాలు పెడతాం, ప్రభువారు వచ్చాడని ఒక సమాచారాన్ని అందిస్తాం. ఆయన వచ్చి ఏం చేశాడో ఆ సమాధానం మనకు కలగకుండా మనం అవతల వాళ్ళతో ఎలా సమాధానంగా దేవునితో ఉండమని చెప్పగలమండి? ఆలోచించండి ఒకసారి. మన ఇంటికి అన్యుల్ని పిలిచి క్రిస్మస్ రోజు భోజనం పెడతాం. ఆ భోజనం పెట్టేటప్పుడు సందర్భం ఏంటి? క్రిస్మస్. అందరికీ తెలుసు, యేసు ప్రభు యొక్క పుట్టుకని. అసలు యేసు ప్రభు పుట్టుకి కారణం ఏంటి? ఆయన ఎందుకు పుట్టాడు? ఇదిగో దేవునితో మనకున్న శత్రుత్వాన్ని, పాపం వల్ల కలిగిన శత్రుత్వాన్ని తీసివేయటానికి యేసు ప్రభు వారు భూలోకంలోకి అరుతించాడు. ఆయన వచ్చిన కారణం ఇది. ఇప్పుడు మనం భోజనం పెట్టి వాళ్ళని పంపేయటం వల్ల వారికి దేవునితో సమాధానం కలిగిందా? లేదు కదా. పోనీ భోజనం పెట్టిన మనకి దేవునితో సమాధానం ఏమైనా కలిగిందా? సంఘములో సంవత్సరాల తరబడి కొనసాగుతున్నా సరే ఇంకా బాప్తీసం పొందకుండా అపవాది రాజ్యంలోనే ఉంటూ ఉంటారు. పేరుకు మాత్రమే క్రీస్తు సంఘములో అడుగు పెడతారు, పాటలు పాడతారు, వాక్యం చెబుతారు, ప్రభు వల్ల పాలు పొందుతుంటారు, కానీ పాపం చేస్తూనే ఉంటారు. పేరుకేమో క్రైస్తవులుగా కొనసాగుతూ ఉంటారు, అంతరంగం మాత్రం అపవాది బిడ్డల్లాగా బ్రతుకుతూ ఉంటాం. దానివలన క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటం వల్ల మనకేంటి ఉపయోగం? నా ఉద్దేశం క్రిస్మస్ జరుపుకోవద్దని, హ్యాపీగా ఉండొద్దనేది కాదండి. ఆ ప్రభు రాకలోని పరమార్థం దేవునితో మనకున్న శత్రుత్వాన్ని తీసివేయటానికి. ఆ శత్రుత్వం మనకి పోకుండా హ్యాపీ క్రిస్మస్ అని కేక్ కట్ చేసుకొని తినటం వల్ల మనకు కలిగిన మేలేంటి? హ్యాపీగా మనం బ్రతకాలని, మనం తినాలని, క్రీస్తు ప్రభు యొక్క పరమార్థాన్ని మనం అనుభవిస్తూ లోకానికి చాటాలని ఈ యొక్క సెలబ్రేషన్లు ప్రారంభించారు. మంచిదే. కానీ ఆయన రాకలోని పరమార్థం మనం గుర్తించలేకపోతే అది చాలా ప్రమాదం. అయితే ప్రియ దేవుని సంఘం, ఇక్కడ ఇంకొక మాట కూడా ఆలోచిద్దామండి. కేక్ కట్ చేస్తున్నాం ఆయన బెత్లెహేములో పుట్టాడని. బెత్లెహేములో పుట్టిన ఆయన ఈరోజు నీ హృదయములో జన్మించాడా? ఆయనేమో డోర్ బయట నిలబడి తట్టుతూ ఉన్నాడంట, మన హృదయానికి బయట నిలబడి తడుతున్నాడంట. ఆయన నువ్వు పర్మిషన్ ఇస్తేనే నీ హృదయంలో అడుగు పెడతాడు. మన హృదయంలో అడుగు పెట్టాలంటే మనం పర్మిషన్ ఇవ్వాలి. నా దేవుడు నా హృదయములో ఆయనకి స్థానం ఉందని మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచితేనే ఆయన అడుగు పెడతాడు. మనమేమో అపవాదికి పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టేస్తే ఆ దేవుడేమో మన హృదయంలో అడుగు పెట్టాడు. అందుకే ఆయన ప్రకటన గ్రంథంలో బయట నిలబడి డోర్ తడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడిని భోజనం చేయదుము. ఏమండి, ఎవరికో తెలియని అన్యులను పిలిచి మనం భోజనం పెట్టడం మంచిదే, కానీ అన్యులకు భోజనం పెట్టడానికంటే ముందుగా నీ ప్రభువు నీతో భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎవరికి భోజనం పెడితే బాగుంటుందండి? అదే ప్రభు వల్ల చేయవేయటం అంటే. మహారాజు భోజన బలలో ఆయన భోజనపు బల యొక్క మనల్ని కూడా ఆహ్వానించాడు. ధైర్యంగా పాపం చేసి కూడా వెళ్ళేసి ప్రభు వల్ల చేయవేస్తామండి. మన దేహం దేవుని ఆలయం, మన హృదయం దేవుని ఆలయం.
ఈ దేహాన్ని బయట భ్రష్టు పట్టించేసి స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, వ్యభిచారం అని, మోసాలు, నేరాలు, ఘోరాలు, శరీర కార్యక్రమాలు అన్నీ చేసేసి ధైర్యంగా వెళ్ళి ప్రభు వల్ల చేవేస్తామండి. ఏమండి, ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన ఆ ముఖ్యమంత్రి టేబుల్ మీద కూర్చొని మనం భోజనం చేయగలమండి? మనకు ఉంటుందా అవకాశం? కారణం ఆయన సీఎం, మనకంత అవకాశం ఉండదు. కానీ ఏ ప్రభు వల్ల అయితే మనం చేయవేస్తున్నామో ఆ ప్రభు ఎవరికి? 3 లోకాలకు చక్రవర్తి అండి ఆయన. ఒక రాష్ట్రానికి సీఎం టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడానికి మనకి హక్కు లేదు. అట్లాంటిది 3 లోకాలకు చక్రవర్తి అయిన ప్రభుని యేసుక్రీస్తు యొక్క ప్రభు వల్ల ధైర్యంగా చేయవేస్తున్నావంటే నువ్వు ఏ బలలో చేయవేస్తున్నావో, ఎవరితో సహవాసం కలిగి భోజనం చేయడానికి కూర్చుంటున్నావో నీకు తెలియలేదు. ఆయన నీ ఎదుట లేడు కాబట్టి ధైర్యంగా వచ్చేసి ప్రభు వల్ల చేవేసి రొట్టె ద్రాక్షరసం తిని తాగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని సంగమా, ఆయనేమో డోర్ బయట, హృదయం బయటే నిలబడి తట్టుతున్నాడు. ఎందుకంటే ఆయన అడుగు పెట్టడానికి మన హృదయం అంత పవిత్రంగా లేదు, అంత పరిశుద్ధంగా లేదు. ఆయన పరిశుద్ధంగా ఉంటేనే అడుగు పెడతాడు. ఇప్పుడు ఆలోచించండి, హ్యాపీ క్రిస్మస్ అని కేకులు కట్ చేస్తున్న మన హృదయంలో ప్రభుకి స్థానం ఉందా? బయట ఉన్న ప్రజలందరినీ పిలిచి హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేస్తూ అందరికి భోజనాలు పెడుతున్న మనము మన ప్రభువుకు భోజనం పెట్టే పరిస్థితి మన హృదయంలో ఉందా? ఇవన్నీ ఆలోచించినప్పుడే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పగలమండి. కనీసం మనమైనా, ఈ మాటలు వింటున్న మనమైనా ఈ యొక్క రాత్రి కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. ఇంకా ఒకవేళ మనలో ఎవరైనా వాక్యం వింటున్న వారిలో ప్రభుకు దూరంగా ఉంటే, ప్రభుకి వారి హృదయంలో స్థానం లేకపోతే ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకుని బ్రతుకుదామండి. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నా ప్రభువుకు నా హృదయంలో స్థానం ఉండాలి. అప్పుడే నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పగలను, అప్పుడే నేను కేక్ కట్ చేయగలను, అప్పుడే నేను కొత్త బట్టలు వేసుకుని అనేక మందికి నా ప్రభు పుట్టాడని చాటించగలను. అలాంటి మంచి నిర్ణయం తీసుకుందామండి. ఇంకా ప్రభు రాకలోని ఎన్ని మనకు ప్రయోజనాలు జరిగిన ఒకసారి ఆలోచించి ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన సమాధానమై ఉండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేశాను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అసలు మనం దేవుని సన్నిధికి వెళ్ళటానికే మనకు హక్కు లేని వాళ్ళమండి. మనం అన్నిలం. దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి మనకి హక్కు లేదు. తండ్రి అని పిలిచే భాగ్యం కూడా లేదు మనకి. దేవుడే లేని ప్రజలమండి మనం. దేవుడే లేని ప్రజలం మనం. అట్లాంటిది నిజ దేవుని దగ్గరికి ఆ దేవుడు మనకి తండ్రి అవటానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం అండి. ఇశ్రాయేలు జనాంగంతో సహదాసులను చేశారు, మనం ఏక జనాంగం చేశాడు మనల్ని. ఎంత గొప్ప ధన్యతలో చూడండి. ఆ ప్రభు రాకలోని మొదటి రాకలోని పరమార్థం ఇది. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత ఈజీగా లేదండి. ఆయన నీకోసమే మరణించడానికి వచ్చాడు. ఇదిగో ఈ రాత్రి కాలం నా కోసమే మరణించడానికి వచ్చాడని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం నిద్రకు వెళ్ళటానికంటే ముందుగానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం దానికోసమే నా ప్రభు వచ్చాడు, నన్ను విమోచించడానికి, దేవునితో నాకున్న శత్రుత్వాన్ని తీసివేయడానికి నా ప్రభు భూలోకానికి వచ్చాడని హృదయపూర్వకంగా మనం విశ్వసించి నమ్మి బాప్తిసం పొందితే ఖచ్చితంగా ఈ రాత్రే మనతో ఆయన భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో సహవాసం చేయడానికి అంత ఇష్టమండి. మనమేమో గొప్ప గొప్ప వారితో సహవాసం చేయాలి, వారితో కలిసి ఉండాలని ఇష్టపడతాం. కానీ ఆ 3 లోకాలకు చక్రవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో సహవాసం చేయటానికి పరమని వీడి భూలోకానికి వచ్చాడండి. ఆయనేమో మన కోసం వచ్చి
పరలోకం నుంచి బెత్లెహేముకి వచ్చి, బెత్లెహేము నుంచి నీ హృదయం దాకా వచ్చేసి, నీ హృదయం బయట నిలబడి డోర్ తడుతుంటే మనమేమో ఎవరి కోసమే ఎదురు చూస్తున్నాం, ఎవరితో సహవాసం చేయాలని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మంచి నిర్ణయం తీసుకుందామండి ఈ రాత్రి కాలంలో. కొలసీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవే పరలోకమందున్నను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రి అభిష్టమైన. ప్రియ దేవుని సామ ఒక మంచి మాట చెప్తానండి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం జరగకపోయి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం జరగకపోయి ఉంటే 3 లోకాల్లో శాంతి లేదండి. పరలోకంలోను, పాతాళ లోకంలోను, భూలోకంలో 3 లోకాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. అపవాది వాడి ఇష్టం వచ్చినట్టుగా 3 లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో మన సహోదరుల మీద నేరం మోపోడు అపవాది. దేవుని సన్నిధికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి మన సహోదరుల మీద, మన మీద నేరం మోపేయటానికి అపవాదికి అంత ధైర్యం ఏంటంటే, అప్పటికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధాలు జరగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధాలు జరిగాయో, ఆయన మరలా తిరిగి లేచాడో, అపవాదికి 3 లోకాల్లో తన శక్తిని కోల్పోయాడండి. ఇవేమన్నా మనం తెలుసా అండి? మనకి ఇవేమన్నా మనం గ్రహిస్తామా, చూస్తామా? ఎప్పుడైతే ప్రభువారు 3వ దినాన తిరిగి లేచాడో, అపవాది కోటలని పడిపోయాయండి. అపవాది దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆ హక్కును కోల్పోయాడు. సహోదరుల మీద నేరం మోపడానికి కూడా హక్కును కోల్పోయాడండి. అంతకుముందు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభువారి యొక్క మరణం జరిగిందో, ఆయన రక్తం పాపి కోసం చిందించబడిందో, సహోదరుల మీద నేరం మోపడానికి అపవాదికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగాయి చూడండి మనకు తెలియకుండానే మన గురించి. ఇవన్నీ కూడా మనం చదువుకున్న విషయాలన్నీ కూడా, వింటున్న మాటలన్నీ కూడా మన గురించే జరుగుతున్నాయండి. నువ్వంటే దేవునికి అంత ఇష్టం అండి, అంత ప్రేమ అండి. నువ్వు పాపములో ఉన్నప్పుడే చనిపోకుండా నిన్ను భద్రంగా కాపాడుకుంటున్నాడండి. యెషయా గ్రంథం 9:6 ప్రతిసారి మనం చదువుకుంటాం కదా, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడినని. దానిలో కూడా ఆయనకున్న పేరేంటండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో యేసుప్రభు వారికి ఉన్న పేరు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు? నీ పాపం కోసం, చనిపోవటం కోసం అండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. తండ్రితో మనకు సమాధానాన్ని అనుగ్రహించటానికి ఆయన సమాధానకర్తగా ప్రభువారు భూలోకములు అడుగు పెట్టాడండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రభు రాకలోని పరమార్థం ఇకనైనా మనం గుర్తించి, ఊరికే నోటి మాటతో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి చనిపోయి నరకానికి వెళ్ళిపోయే జాబితాలో మనం ఉండకుండా, ఈ హ్యాపీనెస్ అనేది ఈ లోకంలోను పరలోకంలో కూడా ఉండాలి. లాస్ట్ టైం కూడా నేను మీతో వాక్యాన్ని పంచుకున్నప్పుడు క్రిస్మస్లోని క్షమాగుణం అని మనం నేర్చుకున్నాం. ఆ క్షమిస్తేనే మనకు రక్షణ వస్తుంది. ఆయన క్షమించినప్పుడే మన పాపాలను, దేవునితో మనకున్న శత్రుత్వాన్ని తీసివేయబడుతుంది. అప్పుడే మనం సమాధానపరచబడతాం. ఈ సమాధానం అంతా కూడా ఎలా జరుగుతుందో తెలుసా అండి? దేవునితో మనకు సమాధానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. సమస్తమును దేవుని వలన అయినది, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యను మాకు అప్పగించెను.
కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ప్రియ దేవుని సంగమా, ఎవరిని బ్రతిమలాడుతున్నారండి? ఇందాక ప్రారంభంలో మనం విన్న మాటల్లో బలవంతునిదే పై చేయి అవుతుంది కదా. బలవంతులు ఎవరితోనన్నా చిన్నవారితో రాజీ పడతారా? బలవంతులు కాళ్ళబేరానికి వస్తారండి? కానీ ఇక్కడ 3 లోకాలకు సృష్టికర్త అయిన కన్న తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ప్రారంభించిన సువార్త ద్వారా మనల్ని బ్రతిమలాడుతున్నాడండి. నాతో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడకపోతే నష్టం ఎవరికండి? ప్రారంభంలో మనం చూసాం, వారికి మిక్కిలి ఇబ్బంది కలుగుతుందంట. ఆకాశం